శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు చేశాను. సరే, ఇప్పుడు ఏంటంటే మనం 27th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఒకవేళ ఇలాగ షూటింగ్స్లో ఉన్నా, లేకపోతే జనరల్గా నేను జాతకాలు చెప్తూ ఉన్నా కూడా నేను మీ ఫోన్స్కి అటెండ్ కాలేకపోవచ్చు. మీరు జనరల్గా అటెండ్ కాలేకపోవచ్చు అండి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సెల్ నెంబర్ 7075389589 అండి. 7075389589 కింద కనిపిస్తుంది, సరిపోతుంది. ముందుగా మేషరాశి వారికి జూలై 27వ తారీఖు నుంచి 2nd ఆగస్టు వరకు కూడా కొద్దిగా కష్టపడవలసి వస్తుందండి మీరు. కానీ ఏదేమైనా కుజుడు కూడా పంచమ స్థానంలో ఉండడం వల్ల ఒక అద్భుతమైన యోగాన్నే ఇస్తాడు. అంటే సంతానం విషయంలో అద్భుతంగా బాగుండేది చేస్తూ ఉంటాడు. ధనం విషయంలో మాత్రము మీరు కష్టపడి సంపాదించవలసి వస్తుంది. మీరు అనుకున్న ధనము అంటే డబ్బులు సకాలంలో మీ చేతికి అందలేకపోవచ్చు. ఏదైనా గురు శుక్రులు 3వ భావంలో ఉండడం వలన, గురుడు 3వ భావంలో అంత అద్భుతమైన అంటే రిజల్ట్స్ మాత్రం ఇవ్వడండి. చిన్న చిన్న ఇబ్బందికరమైన వాతావరణంగా ఉండడము, శారీరక శ్రమ, కొద్దిగా తమ్ముళ్ళకి తోబుట్టువులకి కొద్దిగా హెల్త్ ఇష్యూస్, కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము జరుగుతుంది. శుక్రుడు ప్రభావం వల్ల కూడా ఎక్కువగా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. బహుశా ఆభరణాలు కానీ, వాహన యోగం కానీ మీ జాతకాల రీత్యా ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా రవి బుధుడు కాంబినేషన్ చాలా బాగుంది. బుధుడు కూడా వక్రించాడు. యాక్చువల్గా మీ లగ్నానికి పాపి అవుతాడు, మ్యాలిఫిక్. అంటే సౌమ్య గ్రహాలు, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు బాగా ఇస్తాయి. అంటే రవి బుధుడు వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా మీరు డాక్టర్గా బాగా ఫెమిలియర్ పర్సన్ మీరు. కర్కాటక రాశిలో రవి బుధుడు ఉన్నారు కాబట్టి, అలాగే ఫైనాన్షియల్గా అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము చాలా అదృష్టం అండి. ముఖ్యంగా తల్లిగారికి ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. సంగీతంలో మీరు బాగా రాణిస్తారనగా చతుర్థ భావంలో ఉన్నటువంటి రఘుబుధులు చాలు, ఎక్స్ట్రాడినరీ. అంతే కదండి, మీరు కుజుడితో కలిసిన కేతుతో కలిసిన చంద్రుడు కూడా మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు. యాక్చువల్గా 29వ తారీఖు నుంచి కుజుడు మారిపోతున్నాడు. 29 వరకు కూడా కుజుడు మీకు పంచమ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడండి. అంటే పంచమ స్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు చంద్రమంగళ యోగం ఏర్పడింది. అలాగే కేతువుతో కలిసిన కుజుడు కూడా జనరల్గా ఏంటంటే శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కేతువుతో కలిసిన చంద్రుడు అంటే కేతువు మిక్కిలి బలవంతుడు అవుతాడు. అంటే మీ ఇంట్లో పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే భూములు, వాహనాలు, గృహ సౌఖ్యం ఎక్కువ అండి. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో మీరు ఉన్నారు. మీరు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారండి. మీరు క్రికెట్ కానీ, లాన్ టెన్నిస్ కానీ జనరల్గా మీకు చెప్తున్నాను ఉదాహరణకి, వాటిలో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది. సినిమా రంగంలో కూడా మీరు రాణించడానికి అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీకు లాసులు కాకుండా లాభాలు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ కుజచంద్రులు ఉన్నారండి. 29వ తారీఖుని కుజుడు మీకు ఆల్మోస్ట్ మీకు సప్తమ స్థానం, కుజుడు సప్తమ స్థానంలో అదే వస్తున్నాడు. సప్తమం కాదండి, 6వ భావంలో కుజచంద్రుడు ఉన్నారు. చంద్రుడికి శని దృష్టి ఉందండి. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడము, దెబ్బలు తగలడము, బ్లడ్ కనిపించడము, అదే శారీరకంగా కొద్దిగా శ్రమ పడడము, శత్రువుల వలన మీకు అపజయాలు కలగడము, ఇవన్నీ ఉంటాయండి. కానీ చంద్రుడితో కలిసిన కుజుడు కాబట్టి మంగళయోగంగానే ఉండి శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు, వివాహాది వేడుకలు రాబోయే కాలంలో ఆగస్టు అంతా కూడా మనకి కళ్యాణ ఘడియలు కాబట్టి మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఎక్కువ ఉన్నాయండి. అంతేకాకుండా విదేశ పర్యటన కూడా మీరు బాగా చేస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు.
అంటే షూటింగ్ రీత్యా మీ పర్సనల్ పనుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు సాహిత్య రంగంలో కూడా బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడము, రచయితలుగా బాగా ఫెమిలియర్ పర్సన్ అవ్వడము, అలాగే లా రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో చట్టపరమైన న్యాయపరమైన విషయాల్లో మీకు అనుకూలవంతమైనటువంటి తీర్పు కానీ శుభఫలితాలు రావడానికి అవకాశము 9th భావం కూడా చూస్తాము మనం. ఖచ్చితంగా బాగుంది. తీర్థయాత్రలు కూడా చేస్తున్నారు. కాకపోతే అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో పలు మార్పులు అంటారు సరే, ఎప్పుడు మీరు ఉద్యోగం స్థిరంగా చేయరు. చేసిన మీ ఉద్యోగం ప్రకారం దూర ప్రాంతాలకు వెళ్ళడము, అక్కడ ఉద్యోగం చేయడము, ఎందుకురా బాబు ఈ ఉద్యోగం అని చెప్పి మానేద్దామని అనుకోవడము అలా చాలామందికి జరుగుతుంది. ఇప్పుడు అలాగే జరగబోతోంది. 10th హౌస్లో వ్యయభావం ఉండడం వల్ల శనీశ్వరుడు ఒక్కరి గతిలో బాగా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మీకు ఉద్యోగంలో మార్పులు రావడము, అయితే ఉద్యోగాలు పోవడము, అయితే ఉద్యోగాలు దగ్గరకు వచ్చి ఆగిపోవడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి జరగబోతోంది. అంతేకాకుండా మీ రాహు మాత్రం అద్భుతంగా రండి. లాభస్థానంలో రాహుకి కుజ దృష్టి, గురు దృష్టి ఉండడం అదృష్టం. అంటే భూములు, వాహనాలు కొనుక్కుంటారు. అలాగే ఎయిర్ ఫోర్స్ వాటిలో విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి, విమాన సంస్థల రంగంలో వ్యాపారాలకి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది వాళ్ళకి. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీరు రాణించడానికి అవకాశాలు ఎక్కువ. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, కోల్, ఫార్మా రంగం ఇవన్నీ అంటాం కదా, వాటిలో అక్కడ కంప్యూటర్ హార్డ్వేర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ నిపుణులుగా ఉండడము చాలా బాగుందండి. ఏదైనా శనీశ్వరుడు 12వ భావంలో ఉండడము అంత మంచిది కాదు. మీ పనులు మీరే చేసుకున్నట్టు చేస్తుంటాడు. చాలా కష్టపడేది చేస్తుంటాడు. ఎందుకంటే కష్టపడేది చేస్తూ ఉంటాడు మిమ్మల్ని. ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల, కుజుడికి శని దృష్టి ఉండడం వల్ల తప్పకుండా మీకు యాక్సిడెంట్ జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. మిమ్మల్ని భయపెడుతున్నాడు కాదు, దానికి రెమెడీస్ కూడా మనం చెప్పుకుందాం. సో ఈ విధంగా ఉందండి మీది. ముఖ్యంగా మీరు శనీశ్వరుడు ఒక్కడే మీకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు కాబట్టి, ఏలినాటి ప్రభావం అంటే ఆల్మోస్ట్ మీకు ఏలినాటి ప్రభావం ఉంది కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడము, మందపల్లిలో కానీ మీ దగ్గర ప్రాంతాల్లో ఉన్న శనీశ్వర దేవాలయాలకు వెళ్ళి దేవాలయాల్లో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన కళ్యాణాలు చేయించుకోవడం వల్ల మీకు జరగబోయే యాక్సిడెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. జరగకుండా ఉండవు, చిన్న తగ్గుముఖంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే బ్లడ్ కనపడము, బోన్స్ జరగడము, మీకు చిన్న చిన్న అవకాశాలు మాత్రం ఉన్నాయండి. కొద్ది జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారికి 2వ భావంలో శుక్రుడు, అలాగే గురుడు ఉండడం వల్ల కష్టపడి సంపాదించే ధనం ప్రాప్తి మీకు కలుగుతుంది. కష్టపడి మీరు ధనం సంపాదిస్తారండి. అలాగే మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. మీ రాష్ట్రాధిపతి 2వ భావంలో ఉండడం వల్ల సంగీతంలో ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులకి, బాగా పాటలు పాడే వాళ్ళకి చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే గురుడు ప్రభావం ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అలాగే ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చదువులో మీకు బాగా రాణిస్తారు. 2వ భావంలో గురుడు కూడా పుత్ర సంతాన జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ కుటుంబంలో వృద్ధికి బాగా కలుగుతుందండి. ముఖ్యంగా భోజన సదుపాయాలు మీకు బాగా ఉంటాయి. ఏదేమైనా మీకు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయవలసి వస్తుంది. మీకు బహుశా మీ తమ్ముళ్ళని, మీ చెల్లెల్ని కలవడానికి, అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి, అలాగే మీరు బాగా ఒక పని చెప్తే ఆ పనిలో నిమగ్నం అయిపోయి ఉంటారు. మీరు స్థిరమైన స్వభావం, స్థిరమైన కోరికలతో చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు మీరు. అలాగే కొంతమంది డాక్టర్స్ వృత్తిలో కూడా ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళకి రఘువుల కాంబినేషన్ కూడా చూడాలి. డాక్టర్స్ వృత్తిలో ఉండడము, ప్రయాణాలు చేయడము ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా కుజచంద్ర ప్రభావం వల్ల గజకేశ్వర చంద్రమంగళ యోగం ఏర్పడి కుజకేతువులు కూడా ఉన్నారండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మంగళ యోగంలో ఉన్నారు కాబట్టి భూయోగము ఉంటుంది. చదువు బాగా అవడానికి అవకాశం ఉంది. వాహనాల్లో గృహ సౌఖ్యం అద్భుతంగా ఉండడానికి అవకాశాలు వృషభ రాశి వారికి చాలా బాగుందండి. ఏదేమైనా 29వ తారీఖున చంద్రుడితో కలిసిన కుజుడు కూడా ఉన్నాడు మీకు. సో అదేమవుతుందంటే చంద్రుడితో కలిసిన కుజుడు ఉండడం వల్ల ఎక్కువగా మీ సంతానం పుట్టేటప్పుడు మాత్రం కొద్దిగా సిజరీన్ ఆపరేషన్ చేసి తీస్తారండి. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ప్రెగ్నెన్సీతో ఉన్నవారికి నేను చెప్పేది ఏంటంటే నార్మల్ డెలివరీ కాకుండా వాళ్ళు సిజరీన్ ఆపరేషన్ చేసి తీస్తారు కాబట్టి చూసుకోండి. అలాగే మీ కుజచంద్రుల వల్ల కూడా మీ సంతానం విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారండి. అలాగే మీరు కూడా కొద్దిగా చేతులు దెబ్బలు తగలడము, కాళ్ళకి దెబ్బలు తగలడము, నడుస్తూ పడిపోవడము, చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి నెలలో మీకు బాగా అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్య పూజ చేసుకుందాం. అంతేకాకుండా కుజుడితో శని దృష్టి ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడం తథ్యం. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వివాహ వేడుకలు బాగుండడము,
శత్రు భయం లేకుండా, రోగ భయం లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండడము. అలాగే మీరు అంటే అనారోగ్య సమస్యలు లేకుండా తలవంతలింపుగా వచ్చే ధనయోగంతో సేవకా జనం కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువ అండి. ఏదైనా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు, విదేశ పర్యటన చేయడాలు ఇవన్నీ ఉంటాయి. దశమ రాహు ఈయన ఒక్కటి చాలు కదండి. దశమ రాహు ఉన్నాడంటే రవి బుధుల కాంబినేషన్ ఒకటి, దశమంలో రాహు ఉన్నాడంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా ఫేమస్ అవుతారు. పైగా మీరు ఆపరేషన్స్ కూడా చేస్తుంటారు. ఎందుకు చెప్తున్నానంటే కుజుడు రాహుని కూడా చూస్తున్నాడు కాబట్టి ఆపరేషన్స్ చేసి సక్సెస్ అవుతారు. అది ఒక ఇండికేషన్. నా సొంత కథం కాదండి. రాహు దశమంలో ఉండి కుజుడు చేసి చూడబడుతూ ఉంటే వాళ్ళ డాక్టర్స్ వృత్తిలో అద్భుతంగా ఉండడమే కాకుండా వాళ్ళు చేసే ఆపరేషన్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి ప్రపంచ ప్రఖ్యాత అంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నేనైతే ప్రఖ్యాత చెందిన డాక్టర్స్గా మీరు ఉంటారు ఖచ్చితంగా. అంతే. అందుకే నేను ఎందుకంటే కాన్ఫిడెంట్గా చెప్తానండి. ఎందుకంటే ఏది సరదాగా చెప్పను. సరే, అది పక్క పెడదామంటే ఏదేమైనా మీరు రాజకీయ నాయకులకి పదవులు రావడం కూడా చాలా అవకాశం ఉంది. రాహుకి గురుదృష్టి కూడా ఉన్నాడు. అలాగే గురుదృష్టి ఉంటే ఫైనాన్స్ సంబంధించిన వాటిలో కూడా మీరు ఉంటారు. దశమ రాహు ఉన్నాడంటే సింగరేణి కాలేజెస్, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడం, సివిల్ సర్వీసెస్, అలాగే గ్రూప్స్ రాస్తారు కదా, వాటిలో అక్కడ మంచి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కూడా. రాహు విపరీతంగా బ్రహ్మాండంగా చాలా యోగిస్తాడండి. అంతే శనీశ్వరుడు అంతే. లాభంలో ఉన్న శనీశ్వరుడు భూములు, వాహనాలు, గృహాలు, అలాగే సకల సౌకర్యాలు కలిగిన గృహము, పొలిటికల్ రంగంలో పదవులు, వాహన సౌఖ్యము, ప్రజాదరణ, ప్రజాసేవ, ప్రజలలో మమేకమైపోవడం, కలిసిపోవడము. శనీశ్వరుడు చాలా సామాన్యమైన కాదండి. మీకు దశమంలో రాహు, లాభంలో శని, వీళ్ళిద్దరు చాలండి మీ జాతకం పర్ఫెక్ట్గా ఉందని చెప్పడానికి. సో ఈ విధంగా మీ జాతకం బాగుందండి. అంటే ఈ వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం బాగుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవాలి మీరు. ఎందుకంటే శనీశ్వర దృష్టి కుజుడికి ఉండడం వలన ఆపరేషన్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. బ్లడ్ కూడా కనిపిస్తుంది. బోన్స్ సంబంధించిన వ్యవహారాలు కూడా మీరు విరగడానికో ఏదన్నా అంటే అందరికీ కాదండి, మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకుంటే చాలా మటుకు కంట్రోల్ అయిపోతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. అంతేకాకుండానండి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవడం వల్ల శనీశ్వరుడు యాక్చువల్గా లాభస్థానం ఉన్నప్పటికీ కూడా ఆయన కుజుడి మీద ఫోకస్ పెట్టాడు, ఆ దృష్టి. అందువలన శనీశ్వరుడు అభిషేకాలు చేయించుకోవడము, కుజుడికండి కళ్యాణం చేయించుకోవాలండి. కుజుడి కళ్యాణము, ఆవు పాలతోటి అభిషేకాలు అలా చేసుకోవడం వల్ల అమ్మవారిని పూజించాలండి. అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన కార్యసిద్ధి జరుగుతుంది. యాక్చువల్గా ఈ నెల 29వ తారీఖు నాగపంచమి వస్తుంది. నాగపంచమ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయించుకోవడము, కళ్యాణాలు చేయించుకోవడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. అంతేకాకుండా 30వ తారీఖున సూర్య జయంతి. సూర్యుడి యొక్క పూజలు చేస్తారు సరే, ఆ సూర్యుడి యొక్క పూజలు చేస్తారు. జయంతి కాదండి, సూర్య పూజలు చేస్తారు. సో 29 నాగపంచమి, 30వ తారీఖు సూర్య భగవాన్ యొక్క పూజలు చేస్తారు. కాబట్టి ఈ రెండు కూడా చేయించుకుంటే మీకు సర్వదా సుఖంగానే ఉంటారు. మిథున రాశి వారికి మీ రాశిలోనే గురుడు ఉండడము, శుక్రుడు కూడా ఉండడం వల్ల కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉంటారండి. ఎక్కువగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు బాగా డెవలప్ అవుతారు. వేదశాస్త్ర విద్య మీకు బాగా రావడానికి అవకాశం ఉందండి. ఎక్కువ ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. డాక్టర్స్కి మీకు అద్భుతంగా ఉంటుంది. డాక్టర్స్కి బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు మీరు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అలాగే ఫైనాన్స్ సంబంధించిన విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారు. చక్కటి భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే రవి బుధుల కాంబినేషన్ వలన కూడా మీ కుటుంబంలో వృద్ధి, ధన వృద్ధి చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా మీ కుజుడు కూడా 3వ భావంలో ఉండడం వల్ల, కేతుతో కలిసి చంద్రుడితో కలిసి ఉండడం వల్ల, సెకండ్ హౌస్ లార్డ్ 3వ భావంలో ఉండడం వల్ల మీ సోదరుల వలన ధనప్రాప్తి, అలాగే షార్ట్ జర్నీ చేయడం వలన ధనప్రాప్తి, అలాగే మీకు కొత్త ఐడియాలు రావడము, వాటిని కార్యరూపంలో దాల్చడం వలన దాని విశేష స్పందన రావడం వల్ల ధనప్రాప్తి ఇలా ఎక్కువ ఉంటుందండి. మీకు ఎక్కువగా మీ ఐడియాస్ చాలా బాగుంటాయి. వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. ఏదైనా కుజుడు చతుర్థ భావంలో రావడము, చంద్రుడితో కలిసి ఉండడం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడి భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. కానీ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే శనీశ్వరుడు వక్రగతిలో 4th భావం చూస్తాడు. అంటే కంఫర్టబుల్నెస్ని దూరం చేసేస్తూ ఉంటాడు. కంఫర్టబుల్నెస్ అంటే సుఖస్థానం తక్కువ అనమాట. అంటే చదువు విషయంలోనూ, మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి విషయంలోనూ, భూములు కొనుగోలు చేసే విషయంలోనూ చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారండి. కానీ సంతానం వల్ల మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకు పుత్ర సంతానము, సత్సంతాన యోగ్యత మీకు ఉంది. చక్కటి పుత్ర సంతానం ఉంటారండి.
వాడితో మీరు ఆడుకుంటుంటారు, సరదాగా బ్రహ్మాండంగా కాలక్షేపం చేస్తుంటారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో అలాగే షేర్ మార్కెట్ అంటాం కదండి, స్పెక్యులేషన్లో మీకు బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంది. అలాగే సాహిత్య రంగంలో రచయితలుగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అంతేకాకుండా మీకు ధనప్రాప్తి ఎక్కువ, స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారు. ఏదేమైనా భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంతకుముందు విడిపోయే దూరంగా ఉన్న భార్య భర్తలు కలుస్తారు, ప్రేమాభిమానాలు నిండుగా ఉంటాయి. అంతేకాకుండా మీ జాతక ప్రకారము సప్తమ స్థానాన్ని, జాతకం అంటే రాశి ప్రకారము సప్తమ స్థానాన్ని కళత్ర స్థానము, అదృష్ట స్థానం అంటాం కాబట్టి మీ వ్యాపారాభివృద్ధి కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఏదైనా ఆరో భావాన్ని కూడా గురుదృష్టి ఉంది కాబట్టి, కుజదృష్టి ఉంది కాబట్టి 6th హౌస్ లార్డ్ 6th హౌస్ చూసుకుంటాడు కాబట్టి ఈ లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో న్యాయపరమైన చట్టపరమైన విషయాల్లో మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యస్థానం రాహు ఉన్నాడు, భాగ్యస్థానానికి గురుదృష్టి అలాగే కుజదృష్టి కూడా ఉంది. అంటే ఏంటి, జనరల్గా ఏంటంటే భాగ్యంలో రాహుని చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడండి, శారీరక శ్రమ ఇవన్నీ కలిగిస్తుంటాడు. కానీ భాగ్యంలో రాహు ఆయన కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉండడం వల్ల ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి అవకాశం ఉంటుంది. విమాన రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, అంటే ఆ వ్యాపారస్తులకి, ఎయిర్ ఫోర్స్ వ్యాపారాలు అంటారు సరే, బిజినెస్లో వాళ్ళకి చాలా బాగుంటుందండి రాహు వల్ల. అలాగే మినిస్టర్ పోస్టులు రావడానికి, అంటే పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి, ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజాభిమానం మీకు ఎక్కువ ఉంటుందండి. అంతేకాకుండా మీరు కోల్ రంగంలో కానీ, సిమెంట్ రంగంలో కానీ, ఫార్మా రంగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటాం కదా, కొన్ని రాహు కారకత్వాలు, అలాగే కంప్యూటర్ హార్డ్వేర్, అలాగే వాటిలో కూడా మీరు బాగా డెవలప్ అవడానికి, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. తీర్థయాత్రలు కూడా మీరు చేస్తారు. దశమల శని చాలా బలవంతుడిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. అసలు యాక్చువల్గా మీ రాశికి శని మ్యాలిఫిక్ అయిపోయాడు. పాపి దశమంలో పాపి దశమంలో అంటే జాబులకి బాగా ఇబ్బంది పెడుతుంటాడు. జాబ్ విషయంలో పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా పదవులు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఇవన్నీ చాలా కారకత్వాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చిన్న పాయింట్ పట్టుకోవడం ఏంటంటే 9th హౌస్ లార్డ్గా, అంటే మీకు కోణాధిపత్యం వచ్చిన వాడుగా కేంద్రంలో ఉన్నాడు కాబట్టి శుభాలే చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే శనీశ్వరుడు మరింత బలంగా ఉన్నాడు కాబట్టి చెడు ఫలితాలు అలాగే విపరీతంగా ఇస్తాడు, అలాగే మంచి ఫలితాలు విపరీతంగా ఇస్తాడు. మంచి ఫలితాలు ఏమిస్తాడు, వ్యవసాయమే మీరు జీవనోపాధిగా కొంతమంది ఉంటారండి, వాడికి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఉన్న దేశాన్ని నుంచి వదిలి జీవనోపాధి కోసం విదేశాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు సెటిల్ అయిపోతుంటారు. అంతేకాకుండా మీరు అంటే 10th హౌస్ బాగున్న సరి ఉండడం వల్ల రాజకీయ రంగంలో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా పదవులు వస్తాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లోను, కోల్ ఇండస్ట్రీస్లోను, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా దశమశని కూడా చాలా మంచి చేస్తాడండి. గంగా స్నానం చేయించడంలో ఆయన మొనగాడు. 2.5 సంవత్సరాల పాటు ఆయన ఉంటాడు మీనరాశిలో, గంగా స్నానం చేస్తాడు. ఇంకోటి చెప్పాలండి, శనీశ్వరుడికి కుజదృష్టి ఉండడం వల్ల నీటి వలన వచ్చే ప్రమాదాలు కూడా మీకు పొంచి ఉందని కానీ చెప్పచ్చు. ఈ విధంగా మీరు మీ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. అలాగే 29వ తారీఖు నాగ పంచమి వస్తుందండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వల్ల, 35 వరకు సూర్యభగవాన్ని కొనడం వల్ల అనేకమైన శుభఫలితాలు మీకు దక్కుతాయి. కర్కాటక రాశి వాళ్ళకి రవి బుధులే రాశిలో ఉండడం వల్ల గొప్ప తెలివితేట కలవారు గాను, అదృష్టవంతులు గాను, స్పీడ్గా ఉండేవారు గాను, పైగా సూక్ష్మ బుద్ధి కలవారు గాను, లగ్న రాశిలో కనుక రవి బుధులు అంటే అలాగే ఉంటుందండి. సూక్ష్మ బుద్ధి, అపారమైన విద్య, అపారమైన తెలివితేటలు కూడా, మంచి విద్య వస్తుందండి. రవి బుధులు కనుక అలా ఉంటే చక్కటి విద్య వస్తుంది. అలాగే మిథున రాశి వాళ్ళకైతే రవి బుధులు ద్వితీయ భావం ఉంటే కెమిస్ట్రీ సంబంధించిన విద్య కూడా వస్తుంది వాళ్ళకి, చెప్పడం మర్చిపోయిన వాళ్ళకి. సో అది బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏదేమైనా కర్కాటక రాశి వారికి అంటే కుజకేతువుల వలన, కుజచంద్రుల వలన చంద్రమంగళ యోగం ఏర్పడి ధనప్రాప్తి కలగడమే కాకుండా భూములు కొనుక్కోవడం కానీ, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం కానీ, వాహన సౌఖ్యం కానీ ఉండి తీరుతుంది మీకు. మీ ప్రోగ్రామ్స్ రీచ్ విదేశాలకు వెళ్ళడము, బాగా పాటలు పాడడము, ముఖ వర్చస్సు పెరగడము, ఇది బాగుంటుంది. ఏదైనా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మీ తమ్ముళ్ళని కానీ చెల్లెళ్ళు కానీ కలుస్తారు 29th నుంచి. కానీ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల మీకు కూడా ప్రయాణాల్లో దెబ్బలు తగలడానికి, కింద పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే బైక్ మీద కానీ
కొద్దిగా నడుస్తూ కానీ వెళ్తున్నప్పుడు కానీ రోడ్డు మీద కానీ ఎక్కడున్నా మీరు ఉన్నప్పుడు మీకు దెబ్బలు తగలడం, పడిపోవడము, రక్తం కావడం కూడా అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని భయపెడుతున్నాడు మాత్రం కాదండి. ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః అనుకుంటూ మంత్రం జపించుకుంటూ ఉన్నా కూడా దెబ్బలు తగలవు. కర్కాటక రాశి వాళ్ళకి విద్యలో మీకు మీరే సాటి మించుకుంటారు. తల్లిగారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగానే భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. సంగీతంలో బాగా ఫెమిలియర్ పర్సన్ నెంబర్ 1 పొజిషన్లోకి రావడం అవకాశం ఉంది. మ్యూజిక్ డైరెక్టర్స్గా మేము బాగా ఉంటున్నాం. అలాగే వాయిద్య కళాకారులు అంటాం మనం, వాళ్ళకి అద్భుతంగా ఉందండి. ఏదేమైనా మీకు రైతులకు మాత్రం ధనయోగం ప్రాప్తి కలిగి తీరుతుంది. పుత్ర సంతాన జననం మీ ఇంట్లో కలగడానికి అవకాశం ఉంది. అలాగే సత్పుత్రుల వల్ల కూడా మీకు మంచి యోగ్యత కలుగుతుందండి. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. మీరు కళారంగంలో నైపుణ్యత కలిగి ఉంటారు. కళారంగంలో అంతేకాకుండా చర్చలలో కూడా పాల్గొంటారండి మీరు. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో అంటే స్పెక్యులేషన్లో మీకు బాగా కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఏదేమైనా మీకు రుణబాధలు కానీ, రోగాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, అంటే హెల్త్ ఇష్యూస్ అంటాం కదా, రోగములు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ఇష్యూస్, అవన్నీ ఉండకుండా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా సప్తమ భాగ్యాలు ఉన్నాడు కాబట్టి మీ వ్యాపారాభివృద్ధి బాగా జరుగుతుంది. బహుశా మీరు వివాహాది వేడుకలు జరిపించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా అష్టమ రాహు దోషకారకుడు అంటే మీ దగ్గర బంధువులు ఎవరైనా ఇబ్బంది కలగడము, మీ శారీరక శ్రమ, మీకి ఇంట్లో ఉంటే వాళ్ళ పశు నష్టము, గృహంలో పీడ, ఇలా చాలా విధాలుగా రాహు మనం ఇబ్బంది పెడతాడండి. అసలు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడంటే శ్మశానంలో కూడా హైలైట్ చేస్తుంటాడు ఆయన. జాతకాలు ఉంటే రాహు కూడా అష్టమ స్థానంలో ఉండే కొన్ని సిచ్యువేషన్స్లో బరియల్ గ్రౌండ్స్ అంటారు సార్, వెళ్ళడానికి అవకాశం ఉంది. వెళ్ళి చెప్పుకోవడం అనవసరం. కానీ రాహుకి గురు దృష్టి ఉంది కాబట్టి, కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీకు సేఫ్ సైడ్గా ఉందండి. అంటే ఆరోగ్య పరిస్థితి బాగుంది. ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీకు బాగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక గ్రామానికి అధికారిగా ఉండడానికి అవకాశం ఉందండి. చదువులో ఆటంకాలు కలగడానికి కూడా అవకాశం ఉంది. భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మీ వ్యాపార వృద్ధి, కోల్ కానీ, ఫార్మా రంగం కానీ, సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అలాగే సాఫ్ట్వేర్ రంగాలు అంటాం కదా, వాళ్ళ బిజినెస్ బాగా డెవలప్ అవుతాయండి. ఇక శనీశ్వరుడు ఉండడం వల్ల శివాభిషేకాలు, శివుడికి అభిషేకాలు చేయించుకోవడానికి ఎక్కువ అవకాశాలు మీ రాశి వారికి ఉన్నాయండి. అంతేకాకుండా మీరు చేస్తున్న 10th హౌస్ లార్డ్ కుజుడు ద్వితీయంలో ఉండడం వల్ల మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల ద్వారా అంటే వ్యాపారాల ద్వారా ధనప్రాప్తి బాగా కలగడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి మాత్రం రెడీగా ఉండాలండి మీరు. ఎందుకంటే 2.5 సంవత్సరాల పాటు శనీశ్వరుడు భాగ్యంలో ఉండడము, 1 సంవత్సరం పాటు భాగ్యాధిపతి వ్యయస్థానంలో ఉండడము, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు. మీ జాతకాలు ఇచ్చే ఉంటుంది. కరెక్ట్ టైం రావుతో కరెక్ట్ టైం ఉండాలి. సరే, అది పక్క పెడతారండి. వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు, దేవుడి దర్శనాల కోసం డబ్బు ఖర్చు పెట్టడాలు, అవన్నీ మీ జాతకంలో బాగా ఎక్కువ ఉందండి. ముఖ్యంగా చెరువులు, బావులు తవ్విస్తారు అంటారు కదా, అవి మీరు తవ్వించడానికి అవకాశం ఉంది. గురుడు 12వ భావంలో, వ్యయ భావంలో ఉండడం శుభాలు కలిగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీ రాశి వారికి యోగం ఉందండి. కాకపోతే కాసర్పదోషంలోంచి ప్లానెట్స్ అన్ని బయటకు వచ్చాయి. కాకపోతే ఏంటంటే మీరు 29వ తారీఖున మాత్రము నాగపంచమి వస్తుందండి. నాగపంచమి రోజునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయించుకోవడము, 30వ తారీఖు సూర్యభగవాన్ యొక్క పూజలు చేసుకోవడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మంచి ఫలితాలు మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సింహరాశి వారికి కుజుడు, కేతువులు మీ రాశిలో ఉండడము, చంద్రమంగళ యోగం ఉండడము, 9th హౌస్ లార్డ్ అండ్ 12th హౌస్ లార్డ్ మీరు రాశిలో ఉండడం వల్ల ప్రయాణాలు అధికంగా ఉంటాయి. బహుశా ఫారిన్ కంట్రీస్ కూడా అవ్వచ్చు. అంతేకాదండి, మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. కొంచెం చికాకులు, గొడవలు, మనస్పర్ధలు, ఏ పని కావట్లేదురా బాబోయ్ అనుకోవడాలు ఇవన్నీ మీకు ఉండబోతున్నాయి. ఏదేమైనా కుజుడితో కలిసి చంద్రుడు 2వ భావంలో ఉన్నాడండి. 29వ తారీఖు నుంచి చంద్రుడు ఉంటాడు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బాగా డెవలప్ చేస్తాడు. కానీ అక్కడ ఏమైంది, శనికి కుజ దృష్టి ఉందండి. కుజుడికి శని దృష్టి ఉంది. అంటే 2వ భావంలో కుజుడి శని దృష్టి ఉందంటే ఫేసు మీద కొద్ది దెబ్బలు తగడానికి అవకాశం ఉంది. ముఖం మీద, మీ ఫేసు మీద దెబ్బలు తగిలి బ్లడ్ కారుతుంది. ఎక్కడో మొత్తానికి దెబ్బలు తగులుతాయి. జాగ్రత్తగా ఉండండి సుమా. నిజంగా దెబ్బలు తగులుతాయంటే తగలవండి. ఏంటంటే కొంతమంది జాతక ప్రకారం మంచి జరుగుతుంది. కానీ నేను సూచన మాత్రమే. ఎందుకంటే కుజుడు 2వ భావంలో ఉండి శని చేత చూడబడతాడంటే
ఖచ్చితంగా ఫేస్ మీద దెబ్బలు తగులుతాయి అని అంటారు. అంటే బ్లడ్ కనిపిస్తుంది అంటాం. కబుక్కలు పడిపోవడం జరుగుతుందండి. సరే, ఏదేమైనా చదువుల విషయంలో కూడా చదువు విషయాల కంటే అలంకారాలు, ధనం, బంధువులు విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయవలసి వస్తుంటుంది. బహుశా మీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు వాళ్ళతో కాంటాక్ట్ అవుతుంటారండి. వాళ్ళ వల్ల సహాయ సహకారాలు మీకు అందుతాయి. చాలా అద్భుతం అండి. ఇంకా చెప్పాలంటే సింహరాశి వారికి మీ రాశ్యాధిపతి అంటే కుజుడే పూర్తి భావం చూడడం వల్ల తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. బహుశా భూములు కానీ వాహనాలు కానీ మీకు ఏదో సమకూర్చుకుంటారండి. మీకు బాగుంది. ఏదేమైనా మీకు రైతులుగా అన్నారు సార్, రైతులకి పంటలో నష్టమే రాదు, లాభం రావడానికి అవకాశం ఉంది. ఏదైనా సత్పుత్రులు కలగడానికి అవకాశం ఉందండి. మగ సంతానం కలుగుతారు. అలాగే అంతేకాకుండా మీకు ఒక సపరేట్ ఎంటిటీ అంటే సరే గుర్తింపు, ప్రజల్లో గుర్తింపు ఎక్కువ ఉంటుందండి. మీకు గౌరవమానాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు పొలిటికల్ రంగం కొంటే ఈ రంగం చెప్పుకుందామండి. ముఖ్యంగా సినిమా రంగంలో పదవులు రావడానికి, సినిమా రంగంలో పదవులు ఏమొస్తాయి? సినిమా రంగంలో అలంకరణ బ్రహ్మాండంగా డెవలప్ అవ్వడము, సినిమా రంగంలో సాహిత్య రంగంలో రచయితలుగా మీరు సక్సెస్ అవ్వడము ఇవన్నీ జరగబోతున్నాయండి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయన్నది సందేహం లేదు. అంతేకాకుండా మీకు సప్తమ స్థానంలో రాహు కూడా తప్పండి. అందుకని అంత మంచివాడు కాదు. సప్తమ స్థానంలో రాహు వివాద శుభకార్యాలు లేట్ చేసేస్తుంటాడు. అలాగే కొద్దిగా మీ ఇంట్లో చికాకులు కలిగేట్ చేయడము, భార్య భర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉండేట్ చేయడము, ఎప్పుడు కూడా డిస్సాటిస్ఫాక్షన్గా ఏదో కోల్పోతున్న వారిలాగా ఉండడము జరుగుతుంది. కానీ భగవంతుడి దయ వల్ల రాహు గురుదృష్టి ఉండడం వల్ల భార్యాభర్తలు బాగుంటారు, సుఖజీవనం ఉంటుందండి. అలాగే దగ్గరకు వచ్చే సంబంధాలు కూడా మీకు కలిసి వస్తాయి. అష్టమ స్థానంలో శని తప్పండి. కుజుడు కూడా చూస్తాడు. అంటే నీటి గండం మీకు పొంచి ఉన్నది. సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా నీటి ప్రమాదం ఉంది. శనీశ్వరుడు కుజుడితో కలిసి ఉన్న శనీశ్వరుడికి కుజు దృష్టి ఉన్నా సరే నీటి గండం మీకు ఉంది. పైగా శనీశ్వరుడు అష్టమ స్థానంలో మీనరాశిలో ఉండడం వల్ల నీరు వల్ల ప్రమాదమే. కొద్దిగా నీరు జోలికి వెళ్ళకండి. కొన్ని రోజుల పాటు ఖచ్చితంగా ఉందండి. జాగ్రత్తగా ఉండాలి మీరు. అంతేకాకుండా మీకు ఇదేంటంటే జనరల్గా అష్టమ స్థానం కాబట్టి మీకు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ చేయడము, ప్రతి పనులను ఆటంకాలు కలిగేట్ చేయడము, మీకు అనారోగ్య సమస్యలు సృష్టించడము, కొద్దిగా శనీశ్వరుడు వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. మీకు ఏదైనా భాగ్యాధిపతి కూడా మీకు ద్వితీయ భావంలో ఉన్నప్పటికీ కూడా శనీశ్వరుడు చూస్తున్నాడు. కాబట్టి మీ భాగ్యం కూడా అంత అద్భుతంగా వృద్ధి అవ్వదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి అంత డెవలప్మెంట్స్ ఏమి ఉండవు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా ప్రొఫెషనల్గా కూడా అంటే వృత్తిపరంగా కూడా శనీశ్వరుడు చూడడం వల్ల అంటే వృత్తి మూలకంగా డెవలప్మెంట్స్ కాలేరు. అటు వ్యాపారంలోనూ ఇటేమో వృత్తిలో కూడా మీకు డెవలప్మెంట్స్ చాలా తక్కువ. కానీ గురు ప్రభావం, శుక్ర ప్రభావం మీకు బాగుందండి. అంటే 10th హౌస్ లాభంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు జనరల్గా అంత మంచివాడు కాదండి లాభంలో, కానీ ప్రేమాభిమానాలు నిండుగా మీకు ఇస్తాడు. గురుడు కూడా 11వ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంటే సందేహం లేదండి. భూముల వలన మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రొఫెసర్స్కి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి అంటాం కదా, అలాగే వేదశాస్త్ర పండితులు అనుకోవచ్చు, వాళ్ళకి చాలా బాగుంటుందండి. ధనప్రాప్తి ఎక్కువ కలుగుతుంది. ఏదైనా 12వ భావంలో రఘుబుధుడు యాక్చువల్గా అండి మీరు రాసేది 12వ భావంలో బుధుడితో కలిసి ఉండడానికి అర్థం ఏంటయ్యా అంటే జనరల్ కొంతమంది అయితే డాక్టర్ వృత్తిలో బాగా ఉండి వాళ్ళు బాగా ధనం సంపాదించుకుంటారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఖర్చు అధికంగా ఉంటుంది. అలాగే మీ రాశి వారికి కూడా ఏంటంటే రఘుబుధుల వలన జనరల్గా మీకు దైవ దర్శనాలు బాగా ఎక్కువ చేసుకుంటారండి. పుణ్యనదుల స్థానాలు, దైవ దర్శనాలు, చెరువులు, బావులు తవ్విస్తారు ఉన్నాయి. ఎందుకంటే రఘుబుధులు కర్కాటక రాశిలో జలతత్వ రాశిలో ఉన్నారు కదా, చెరువులు, బావులు తవ్వించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది చదివిస్తే అలా చేసేవారు సహాయం చేసినా కూడా మంచి లోకాలకు వెళ్తారని చెప్పి యమధర్మరాజు ఒకసారి ఒక మ్యాగజైన్లో చూసాం మనం, చూపిస్తే అక్కడ కావాలంటే అది పక్క పెడదామండి. సరే, అదే పక్క పెడితే ఏదైనా సింహరాశి వారికి చాలా చెప్పదగ్గ అంశం ఏంటంటే శనైశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాలి. మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే చేయించుకోవడము, లేకపోతే శనైశ్వరుడికి జపాలు, తర్పణాలు, దానము, హోమము, కొద్దిగా డబ్బున్న వాళ్ళైతే, లేకపోతే మన ఇంట్లోనే మన ఇంట్లో శనైశ్వరుడు పూజించుకోవడం, లేకపోతే మీకు ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రభావం కూడా మీ మీద ఉండాలంటే జనరల్గా స్వామివారికి సింధూరం రాయిస్తే సరిపోతుందండి. ఏదైనా 29 నాగపంచమి అయింది. సుబ్రహ్మణ్య స్వామికి చాలా పవర్ఫుల్, పట్టు బాగా ఉంటుంది.
అలాగే 30 తారీఖు సూర్య భగవాన్ పూజ అంటారు. సో సూర్య భగవాన్ పూజ, నాగపంచమి రోజు సుబ్రహ్మణ్య పూజ చేసుకోవడం వల్ల మీరు అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. కన్యారాశి వారికి కుజచంద్రులు ఒక చంద్రమంగళ యోగానే కలిగిస్తారండి. అష్టమాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శని దృష్టి, వక్రగతిలో ఉన్నటువంటి శని దృష్టి కుజుడికి పడడం వలన మీకు యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువనే. ఏంట్రా అందరికీ ఇలా చెప్పేస్తున్నావు అంటారు. కరెక్టే, నిజంగానండి, అందరికీ ఇలా చెప్పకూడదు నేను, కానీ అక్కడ చెప్పవలసి వస్తుంది. దాని తగ్గట్టు రెమెడీస్ కూడా చూసుకుందాము. ఎందుకంటే ఆ ప్రభావం, గ్రహాలు ఇచ్చే ప్రభావం చెప్పాలండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు దాన్ని ఒక విధమైన యాక్షన్ తీసుకోవచ్చు అనమాట. భద్రత సూచనలు అనమాట. ఇప్పుడు చూడండి, శనీశ్వరుడు మీరు రాశిలో కుజుడు చూస్తున్నాడు. దెబ్బలు తగలడము, ఫేస్ మీద దెబ్బలు తగలడము, పడిపోవడము, మళ్ళీ చికాకులు ఉండడము, బ్లడ్ కనపడము, బోన్స్ తిరగడం, ఇవన్నీ జరుగుతాయి కదా. ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని నేను జాగ్రత్తలు చెప్తున్నా. అంతేకాకుండా ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబంలో సఖ్యత, సౌభాగ్యము, అలాగే మీ వృద్ధి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా చదువులో కూడా ఆటంకాలు లేకుండా బాగా రాణిస్తారు. ఆభరణ సౌఖ్యము మీకు ఎక్కువ ఉంది. గాయకులకు బాగా పాటలు పాడతారు. విదేశాలు వెళ్ళడానికి, దూర ప్రాంతాల్లో ప్రోగ్రామ్స్ చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలా బాగుంటారు, ధైర్యంగా ఉంటారు, ముందుకు వెళ్ళిపోతూ దూసుకుపోతుంటారు. ఏమైనా సంగీతం అంటే మీకు చాలా పిచ్చి అండి, బాగా ఇష్టం, డెడికేటెడ్నెస్ ఎక్కువ. సంగీతం అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరే, వాయిద్య కళాకారులు, వాళ్ళకి నృత్య కళాకారులకి అద్భుతం, ముఖ్యంగా సంగీతం వాళ్ళకి. అంతేకాకుండా మీ చదువు విపరీతంగా బాగా వస్తుందండి. మీ తల్లిగారి యొక్క బ్లెస్సింగ్స్ నిండుగా బాగుంటాయి. అంతేకాకుండా తల్లిగారి ప్రేమ బలాలు మీకు ఎక్కువ కన్యారాశి వారికి. అలాగే రైతులు కూడా సుఖంగా ధన సౌఖ్యం కలిగి ఉంటారు. అంతేకాకుండా రాహు ఆరంభంలో మిమ్మల్ని బాహువులు మీకు తిప్పుతాడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బాహువులు అంటే భుజాలండి, ఏమైనా భుజాల మీద నిజంగా ఎక్కించుకుంటే తిప్పడండి. జనగా రాహు ఏంటంటే వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. మీరు ఫ్లైట్స్లో తిరుగుతూ ఉంటారు మీ పనుల రీత్యా. అలాగే రాజకీయ నాయకులు కూడా విదేశ పర్యటన చేయబోతున్నారు. రాహు ప్రభావం వలన, రాహు ప్రభావం వలన కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనూ ఇంటర్వ్యూస్లోనూ మీరు విజయం సాధిస్తారు. రాహు అంతేకాదండి, విమాన సంస్థలు పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడము, ప్రమోషన్స్ రావడము, ఆర్థికంగా నిలదొక్కోవడం చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు ఆరంభంలో ఉండడం వల్ల, ఆ రాహు ప్రభావం వల్లనే మీకు ముఖ్యంగా కొంతమందికి అంటే మీకంటే చాలామంది కూడా మీద చాలామంది శత్రువుల వల్ల భయం ఉండదు, రోగాల వల్ల ఇబ్బందికరంగా ఉండదు. రాహుని గురుడు చూస్తున్నాడు కదండి, కుజుడు కూడా చూస్తున్నాడు. సో రాహు మీద ప్రభావం చాలా బాగుంది. మీకు రాహు మంచి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో శరీరం ఉండడం వల్ల దోష శరీరము, అనారోగ్య సమస్యలు, శారీరక పీడ ఉంటుందండి. అంతేకాకుండా దూర ప్రాంతాల్లో ఉంటూ వేరే వాళ్ళ ఇళ్లలో భుజించవలసి వస్తుంది అని సప్తమ స్థానం యొక్క శరీరం చెప్తూ ఉంటాడు. అంటే మంచివాడు కాదు అని. అంతేకాకుండా భార్యాభర్తలు కూడా కొంతకాలం ఎడబాటు కలిగిస్తాడండి, దూరంగా ఉండేది చేస్తూ ఉంటాడు, లేదా మనస్పర్ధలు వచ్చేది చేస్తూ ఉంటాడు, చికాకులు కలిగేది చేస్తూ ఉంటాడు. భార్యాభర్తలకి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఒక డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయన్నమాట. ఏదైనా వివాహాది వేడుకలు కూడా మీ ఇంట్లో జరగడం అనేది చాలా కష్టం. అంతేకాకుండా భాగ్యస్థానం కూడా శని చూడడం వల్ల, భాగ్యాధిపతి శుక్రుడు దశమంలో అది బాగానే ఉంది, కానీ భాగ్యస్థానానికి శని చూడడం వల్ల మీ భాగ్యం వృద్ధి అవుతుంది అనడంలో ఏమాత్రం లేదు. వృద్ధి అవుతుంది కానీ చాలా తక్కువ. డబ్బులు రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయండి. మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు కదా మీరు, అవి తక్కువగా ఉంటాయి. ఏదైనా మీకు బాగా ఎక్కువ అద్భుతంగా ఉన్నది దశమస్థానం. ప్రొఫెషనల్గా బ్రహ్మాండంగా ఉంటారు. 9th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్నాడంటే చాలా మంచి చేస్తాడు. అంతేకాకుండా గురుడితో కలిసి ఉన్నాడు అంటే ముఖ్యంగా గురు శుక్రుల ప్రభావం వలన మీరు సినిమా రంగంలోనూ, కళారంగంలోనూ, నృత్య కళాకారులుగా, ఆర్టిస్టులుగా మీరు బాగా నియమనిపేయం ఉంటుందండి. ముఖ్యంగా వాహన సౌఖ్యం ఉంది. అంతేకాకుండా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులు కూడా గురు ప్రభావం బాగుందంటే చక్కటి డెవలప్ విద్యలో, విద్య కాదు, మీరు చేస్తున్న ప్రొఫెషన్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. నేమ్ ఫేమ్ ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, అంతేకాకుండా మీరు ఆడిటర్స్ అంటే CA CMA, అంతేకాకుండా అడ్వకేట్స్కి ఇలా గురు ప్రభావం చాలా బాగుంటారండి. గురు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి యోగవంతంగానే ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
లాభస్థానంలో రఘుబుధుడు. రాశ్యాధిపతి లాభంలో అంటే ధన ప్రాప్తి ఎక్కువ కలుగుతుంటాయి. రఘుబుధుడు ఏకాదశిలో ఉండడం వల్ల మీకు తండ్రి గారి వలన వచ్చే ఆస్తిపాస్తులు, 9th భావం ఉంటాం కదా, 9th హౌస్ లార్డ్ కూడా అంటే రవి తండ్రి కారకుడు. తండ్రి గారి వల్ల వచ్చే ఆస్తిపాస్తులు కానీ మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు డాక్టర్స్ ఉన్నారని మీ దాంట్లో ఏకాదశిలో రఘుబుధుడు వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ బ్రహ్మాండంగా పెరిగి తీరుతుంది. అద్భుతంగా బాగా ధనప్రాప్తి ఎక్కువ ఉంటుందండి. మీరు చేస్తే వ్యాపారాభివృద్ధి, సాఫ్ట్వేర్ రంగంలో కూడా బాగా ఎక్కువ ఉంటారు. అంతే కదండి, కుజుడు కూడా కుజకేతువులు వ్యయభావంలో ఉన్న కూడా యాక్సిడెంట్సే కదండి. పైగా ఆయన అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కదా, ఫైర్ యాక్సిడెంట్స్, లేకపోతే చిన్న చిన్న ఇబ్బంది కలగడము, మా వాహనాలు నడుపుతూ కింద పడిపోవడము, యాక్సిడెంట్స్ అవ్వడము. ఏదో కన్యా రాశి వాళ్ళు మాత్రం చాలా చెప్పదగ్గ సూచన ఏంటంటే కుజుడు ప్రభావం వల్ల, శనీశ్వరుడి దృష్టి వల్ల మీకు యాక్సిడెంట్ జరగబోతున్నాయి అని చెప్పి ముందు సూచన కనిపిస్తోంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త సూచనే. సో ఏదేమైనా 29వ తారీఖుని నాగపంచం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల, 30వ తారీఖు సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల, సూర్య సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల, అలాగే శనీశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా తైలాభిషేకం చేసుకుంటూ ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వల్ల కూడా ఈ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవచ్చు. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉందండి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అంతేకాకుండా మీ రాశికే గురుదృష్టి వల్ల మీకు చాలా ఫెమిలియర్ పర్సన్స్గా ఉండడము, ఆనందంగా యాక్టివ్గా ఉంటూ చలాకీగా తిరుగుతూ ఉండడము, తెలివితేటలు అమోఘంగా ఉండడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉండడం జరుగుతుందండి. అందుకని ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. మీరు ఒకళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఉంటారు, ఒకళ్ళని అడగరు మీరు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగము వాటిలో మీరు భూములు కొనుక్కోవడానికి లేకపోతే గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు షార్ట్ జర్నీస్ అంటే ఇష్టపడుతుంటారండి మీరు. లాంగ్ డిస్టెన్స్ జర్నీస్, షార్ట్ జర్నీస్ కూడా మీకు బాగా రాసిపెట్టి ఉంది. బాగా ఎక్కువ తిరుగుతారండి మీరు. బహుశా మీ తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, మీ సోదర సోదరి మణులు అంటాం కదా, వాళ్ళని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతము. కష్టపడి పనిచేస్తారండి మీరు, విజయం సాధిస్తుంటారు. సంతానం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. మిమ్మల్ని రాహు పంచమ స్థానంలో, రాహు అంత ఇబ్బందికరంగా అంటే మంచివాడు కాదు. మీ రాశివారికి, తులారాశి వారికి రాహు పంచమ స్థానంలో ఉండి ఇబ్బంది కలిగిస్తున్నాడు. అంతే గురుదృష్టి ఉండడం వల్ల సర్పదోషం తక్కువగా ఉంటుందండి. సంతానం విషయంలో సత్సంతాన యోగ్యత, పుత్ర సంతాన భాగ్యము కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడం అవకాశాలు ఎక్కువ. అందుకని అమ్మవారిని పూజించడం వల్ల, నిత్య సంతోషి అమ్మవారిని కూడా పూజించడం వల్ల సర్వ సుఖాలు కలుగుతాయి. అంతేకాకుండా శనీశ్వరుడు మీకు అసలు చాలామందికి మంచి చేయడైనా మీ రాశి వారికి కూడా శనీశ్వరుడు అత్యంత బలంగా ఉన్నాడండి. మీకు అది శుభుడు కాబట్టి మీకు ఆరభావంలో పొలిటికల్ రంగంలో మీకు పదవులు వచ్చేది చేస్తూ ఉంటాడు. కానీ మీకు అనారోగ్య సమస్యలు కూడా ఇస్తూ ఉంటాడు. అనారోగ్య సమస్యలు, అలాగే కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు అంటారు, అవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము. అంతేకాకుండా శత్రువుల భయం ఉంటుందండి. మీలో దాంట్లో చాలామంది కూడా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, వాటిలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. అంతేకాకుండా శనీశ్వరుడు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి కూడా ఆరభావంలో శనీశ్వరుడు కూడా ఒక కారకుడు అవుతాడు. ఏదైనా మీ రాశి వారికి అష్టమ స్థానానికి కూడా శని ప్రభావం ఉంది కాబట్టి జనరల్గా మీ ఆరోగ్య సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు కూడా మీకు వస్తాయి. అనారోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. సప్తమాది వ్యయభావంలో ఉండకూడదండి. 7వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉంటే వాళ్ళు విదేశాలు వెళ్తారని శాస్త్రం చెప్తాను. అంటే జనరల్గా నేను చెప్తున్నా. ఎందుకంటే 29వ తారీఖు కూడా, 29వ తారీఖు తర్వాత నుంచి కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. చివరిలో చెప్పుకుందాం. మళ్ళీ ఏంటంటే భాగ్యస్థానంలో చాలా బాగుందండి. భాగ్యస్థానంలో గురుడితో కలిసిన శుక్రుడు, మీ శుక్రుడు భాగ్యంలో ఉన్నాడంటే విపరీతం ధన సంపాదన, ధనప్రాప్తి, ఐశ్వర్యము, ఆభరణాలు, వాహన యోగము కొనుక్కుంటారు. గురుడు కూడా ప్రభావం వలన కూడా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా కొంతమంది మీ దాంట్లో వేదశాస్త్ర పండితులు ఉన్నారండి, వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉండడము, ఆగమశాస్త్ర కోవిదులు కూడా బాగుండడం, భాగ్యశాస్త్రం పడ్డ బాగుంటుందండి వాళ్ళకి. అలాగే మీ వ్యాపారాభివృద్ధి దినదినం ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. అలాగే గురు ప్రభావం వలన బట్టల విషయంలోనూ, బుక్స్ విషయంలోనూ వాళ్ళ వ్యాపారాభివృద్ధి దినదినంగా ఎక్కువ అంటే వృత్తి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది అంటాం కదా. వృత్తి అంటే మీ చేసిన వ్యాపారం బాగుందండి. ముఖ్యంగా బట్టల బిజినెస్, అంతేకాకుండా గోల్డ్,
ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ. అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, సాహిత్య రంగంలోనూ, విద్యా సంస్థల్లో కూడా మీరు బాగా రాణిస్తారండి. రవిబుధులు కూడా దశమంలో రవిబుధులు దిగ్బలులు. దశమంలో రవిబుధులు కర్కాటక రాశిలో అంటే డాక్టర్స్ అవుతారండి. అది గొప్ప అదృష్టం. ప్రొఫెషనల్గా డాక్టర్స్ వృత్తిలో మీరు ఉంటారు. ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్స్, ఆడిటర్స్, చార్ట్ అకౌంటెన్సీ ఇవన్నీ మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో మీరు ఉంటారు. ఇంజనీరింగ్ విద్య కాకుండా పైగా దిగ్బలుడు రవి దిగ్బలతో ఉన్నాడు కాబట్టి మీ మాటకి చలామణి బ్రహ్మాండంగా ఉంటుంది. రాజకీయాల రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఏదేమైనా కుజకేతువులతో లాభంలో ఉండడం గొప్ప అదృష్టం అండి. చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే ఏంటంటే భూముల వలన లాభాలు, గృహ సౌఖ్యము, అంతేకాకుండా మీరు అపార్ట్మెంట్స్ కొనుక్కోవడాలు ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. అంటే భాగ్య, రాజ్య, లాభస్థానాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే కుజచంద్రుల కాంబినేషన్ తప్పు. 12వ భావంలో 29వ తారీఖు నుంచి శనీశ్వరుడు చూస్తాడు. యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉందండి. రోడ్డు ప్రమాదాలు కానీ, మీ చేతులు కానీ, కాళ్ళు కానీ, కొంచెం బోన్స్ కానీ విరగడము, బ్లడ్ కనపడము, నడుస్తూ పడిపోవడము, చిన్న చిన్న అవాంతరాలు మీకు సూచనలుగా చెప్తున్నాను ఉన్నాయి. మిమ్మల్ని ఏదో భయపెట్టేయడం కోసం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కావునంటే మీ సూచనలు ఏంటంటే మీకు యాక్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని స్పష్టంగా శని కుజులు చెప్తున్నారు. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకుంటూ, శనీశ్వరుడికి మందపల్లిలో కానీ మీ దగ్గర ఊళ్ళలో కానీ పూజలు చేయించుకుంటడం వలన, అలాగే 29వ తారీఖు నాగపంచమి సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేసుకోవడం వలన, 30వ తారీఖు సూర్య భగవాన్ ఇష్టమైన రోజు, ఆ రోజు సూర్య భగవాన్ని కొలవడం వలన కూడా గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. మీ రాశ్యాధిపతి కుజుడు మీరు రాశిని చూడడం వల్ల దినదిన ప్రవర్ధమానం అవుతూ చాలా మంచి సలహాలు ఇస్తూ జనాలకి చాలా మీరు ఎంటిటీ లాగా నిలబడతారు. చాలా అద్భుతంగా ఉంటారు. మీరు ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ దగ్గర చేజాచే పరిస్థితులు మీరు ఉండరు. డబ్బులు బాగా ఉంటాయండి. మీకు ధనప్రాప్తి బాగా కలుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో గౌరవము పెరుగుతుంది. బంధువులని ఇష్టపడుతుంటారు. బహుశా మీ బంధువులు మీ ఇంటికి వస్తారని చూడండి. అంతేకాకుండా మీరు బాగా పాడతారు ఉండే గాయకుల్లా పాడతారు. ఎక్కువగా ముఖవర్చస్సు బాగుంటుంది. కంఠధ్వని కంగు అని మాట్లాడుతుంటారు కదా మీరు. పాటలు అలాగే పాడుతుంటారు. అది గొప్ప టాలెంట్ అండి అది. అలాగే భోజనం ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది మీకు చక్కగా లభ్యం అవుతూ ఉంటుంది. ప్రేమతో కూడినటువంటి భోజన వసతులు ఉంటాయి. ఏదైనా చతుర్థ భావంలో రాహు స్త్రీ వలన విరోధాలు, శారీరక శ్రమ, అలాగే చాలామందితో తగాదాలు, స్త్రీ విరోధాలు అంటారు కదండి. స్త్రీతోటి అలా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే కష్టంతో కూడుకున్నటువంటి విదేశ పర్యటన, ఆభరణ ప్రాప్తి రాహు ఊర్ధ్వభావంలో ఇస్తాడు ఉన్నాయి. పై గురుదృష్టి కూడా ఉంది కాబట్టి చదువు కూడా ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో ధన ప్రాప్తి కూడా మీకు కలిగిస్తాడు. అలా శనీశ్వరుడు వలన కూడా మీరు చాలా ఇబ్బంది పడతారండి. అంటే ముఖ్యంగా మీకు అంటే కొత్తగా డెలివరీ అవ్వవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సిజేరియన్ ఆపరేషన్ చేసి చేస్తారు మీకు. అంటే నార్మల్ డెలివరీ అనేది తక్కువ. మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుందేమో కానీ చాలామందికి మాత్రము చాలామందిలో కొంతమందికి వాళ్ళకి ఆపరేషన్స్ చేస్తారు. ఎందుకు నిజం చెప్పాల్సిన అవసరం ఉందండి. శనీశ్వరుడు ఉన్నాడు కదా, ఆయన వల్ల మీకు ఉంటుంది. పైగా ఆయన శనీశ్వరుడు బాగా వక్రగతిలో ఉన్నాడు కదా, చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తూ ఉంటాయి. సంతానం ఆడపిల్లలు కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సంతానం వల్ల చాలా ఇబ్బంది పడతారు. మీరు స్టాక్ మార్కెట్లో మీరు చేయి పెడితే కాల్చుకుంటారు. అంటే డబ్బులన్నీ పోతాయని అర్థం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ రావు. సప్తమ పాపగా మీకు వివాహ వేడుకలు బ్రహ్మాండం కుదిరిపోతాయి, బ్రహ్మాండంగా ఉంటాం అనుకోవడానికి అవసరమే లేదు. అంటే వివాహ వేడుకలు జరగడం తక్కువ, వివాహాలు కుదరడం కూడా అంతకంటే తక్కువ. అంతేకాకుండా భార్యాభర్తలు కూడా, అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో కూడా ఇబ్బంది ఎదురవుతుంది. అష్టమ స్థానంలో గురుడుతో కలిసిన శుక్రుడు. అష్టమంలో శుక్రుడు అంటే ధనప్రాప్తిని ఇస్తాడు ఉంటాయి. అంటే చాలా కాలం వరకు మీరు ధనాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా మీకు ఆరోగ్యము విషయం బాగుంటుంది. కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి, ఆరోగ్య పట్ల కొద్ది ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఆరోగ్యం తర్వాత ఆరోగ్యం నెమ్మదిగా బాగుంటుంది అర్థం. ఏదైనా భాగ్యస్థానంలో రఘుబుధులు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో రఘుబుధులు ఉండడం వల్ల వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, దూర ప్రాంతాలు వెళ్ళడము, సినిమాలు షూటింగ్ల రీత్యా, విద్య రీత్యా విదేశ పర్యటన, అంతేకాకుండా మీ దగ్గర చాలామంది కూడా హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్ళడము, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో బాగా రాణించడము, అలాగే ఈ డాక్టర్స్, యాక్టర్స్,
వాళ్ళకి చాలా బాగుంటుందండి. యాక్టర్స్కి అయితే మంచి పేరు ప్రఖ్యాతులు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, డాక్టర్స్కి అయితే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ వ్యాపారాల్లో బిజినెస్లో కూడా రాణించడం జరుగుతుందండి. ఏదైనా ప్రొఫెషనల్ థ్రిల్లర్ మీరు, ఎందుకంటే కుజుడు దశమంలో ఉండము, కేతుతో కలిసి ఉండము, చంద్రుడితో కలిసి ఉన్నాడు. వలన ఏమవుతుంది, రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉందండి. దశమ కుజుడు దిగ్బలుడు, చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఆభరణ యోగము, వాహన యోగము, అలాగే గృహప్రాప్తి, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో పదవులు రావడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కుజచంద్రులు 11వ భావంలో రావడం అదృష్టం అండి. ఇంకో అదృష్టం అంటే అన్ని రాశుల వాళ్ళకి ఏదో ఇబ్బంది కలుగుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పి మొత్తుకున్నాను నేను. కానీ మీకు మాత్రం యాక్సిడెంట్ అవ్వవు. ఎందుకు తెలుసా అండి, 11వ భావంలో కుజుడు ఉండిపోవడం వల్ల శనీశ్వరుడు దృష్టి ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వండి. మీరు నడుస్తున్నప్పుడు దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడము, సీరియస్ ఇంజురీస్ మాత్రం ఉండవు, ఖచ్చితం. పైగా మీరు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు రావడము, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ జరగడము, అంతేకాకుండా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే అది కూడా నష్టాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదేమైనా శనీశ్వరుని పూజించడం వలన, 29వ తారీఖు నాగపంచమి అవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వలన, 30వ తారీఖు సూర్యభగవానుడు ఆరాధన వలన ఇలా పూజలు చేసుకుంటూ ఉంటే సో మీకు శనీశ్వరుడు వల్ల, కుజుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం తీరుతాయి. ధనురాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. మీ రాశ్యాధిపతి మీ రాశిని చూడడం వల్ల హార్స్ రైడింగ్ చేస్తారు మీరు ఎక్కువగా. గుర్రాలంటే ఇష్టపడము, అశ్వ సంపద కలిగి ఉండడము, నేమ్ అండ్ ఫేమ్ మీకు బాగా ప్రాచుర్యంలో ఉండడం బాగుంటుందండి. ఫైనాన్షియల్గా మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు. బహుశా మీ శనీశ్వరుడే మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. మీ విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు జూలై నుంచి నవంబర్ వరకు చాలా ఎక్కువ ప్రబలంగా కారణాలు కనిపిస్తున్నాయండి. ఏదైనా రావు ప్రభావంలో కూడా చాలా షార్ట్ జర్నీస్ చేయడం, భూములు కొనుక్కోవడము, కష్టపడి పనిచేయడము, అలాగే కార్యోత్సాహము అంటారు సరే, కార్య అంటే ఏ పని చేసినా ఉత్సాహంగా చేయడం అని అర్థం. వాహన ప్రాప్తి, గురుడు కూడా చూడడం వల్ల మీ తోబుట్టువులకి ధనప్రాప్తి, ఇలాగా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉందండి. 4th భావంలో శని, అర్ధాష్టమ శని. ఈ శనీశ్వరుడే ఫారిన్ కంట్రీస్ ఎలా తీసుకెళ్తున్నాడో అలాగే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండదు. చదువులో కూడా ఆటంకాలు ఏర్పడి తీరుతాయి. ఖచ్చితంగా అంతే ఉందండి. అంతేకాకుండా ఈ రైతులకు కూడా ధన నష్టం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సంతానం విషయంలో మాత్రం చాలా అద్భుతంగా మీకు రాణించడానికి అవకాశం ఉంది. లాభాలు అధికంగా ఉంటాయి. లాభాలు ఏంటి కదా, ముందు సంతానం విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. లాభాలు ఎందుకంటే చెప్తారంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, ఏదేమైనా మీ సంతానం వల్ల కూడా ఇబ్బందికరంగా ఉందండి. బహుశా కొత్తగా పెళ్ళి అయ్యి డెలివరీలో ఉన్నవాళ్ళు కానీ, డెలివరీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ సిజరీన్ ఆపరేషన్ జరగడానికి వాళ్ళ జాతకాల రీత్యా గోచర ప్రభావం క్లియర్గా కనిపిస్తుంది. పంచమాధిపతికి శనిదృష్టి ఉండమే. అంతేకాకుండా మీకు గురు ప్రభావం వలన, శుక్రుడి ప్రభావం వలన మీరు ఇంట్లో గృహప్రవేశాలు కానీ, శుభకార్యాలు కానీ, భార్యాభర్తల మధ్యలో అనురాగం కానీ, లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్స్ కానీ చాలా ఎక్కువగా బ్రహ్మాండంగా ఉన్నాయండి. అది లేకపోలేదు, అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు అంటే కలత్రస్థానము, విజయస్థానం అంటాం కాబట్టి మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఏదైనా రవి బుధులు గొప్ప ఎసెట్ మీకు. విదేశాల్లో మీరు ఉండడము, విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడము, దీర్ఘాయుర్దాయం కలిగి ఉండడము, లేదా మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు దగ్గరికి రాకపోవడము, లా సంబంధించింది చట్టపరమైన, న్యాయపరమైన అంశాలు ఉంటాయి కదా, వాటిలో మీరు విజయం సాధించడం చక్కగా ఉందండి. ముఖ్యంగా ఆయుర్దాయం ఎక్కువ, తలపుకు వచ్చే ధనప్రాప్తి ఎక్కువ అండి. కుజుడితో కలిసిన కేతుతో చంద్రుడు నాడు భాగ్యంలో భాగ్య వృద్ధి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. తీర్థయాత్రలు చేయడము, విదేశాల్లో పర్యటన చేయడము, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కుజుడు వల్ల జరుగుతాయి. దశమంలో కుజుడు నాడు ఉండే దిగ్బలుడు, దశమ కుజుడు దిగ్బలుడు 29 తారీఖు చూస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. చంద్రుడు కూడా ఉన్నాడు, అంటే యాక్చువల్గా శని దృష్టి ఉంది. ఇలా ఉంటే అవుతుంటే మీరు ఉద్యోగంలో కొద్దిగా రావడం లేట్ అవ్వడము, ఉద్యోగం రావడం, అలాగే ప్రమోషన్స్ రావడం లేట్ అవ్వడము, అయితే ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడము, మీరు ఉద్యోగం కోసం జాబ్ కోసం వెళ్తున్నప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్ అవ్వడము జరగబోతుందండి. మీరు స్పాట్కి మీరు ఉద్యోగాలు చేసిన కంపెనీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు
ఇమ్మీడియట్గా కాదండి, కొన్ని రోజుల్లో మీకు దెబ్బలు తగిలిపోతున్నాయి. మీరు బాగానే వెళ్తుంటారు, వెనక నుంచి ఎవడో గుర్తాడు, పడిపోరు. చిన్న దెబ్బలు రాసుకోవడమో, కేజీ గీసుకోవడమో, బ్లడ్ కనపడమో మీ జాతకాల రీత్యా ఖచ్చితంగా జరగబోతుంది. ఖచ్చితం, నేను చెప్పానంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, అంతే. వాక్సిద్ధి అంటాం. సరే, ఆ పక్కన పెడతారంటే ఏదేమైనా మీకు ధనప్రాప్తి బాగా ఎక్కువ ఉందండి మీకు. ఎందుకంటే గురు ప్రభావం వల్ల కూడా ఐశ్వర్య వృద్ధి అవుతుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి బాగా ధనప్రాప్తి బాగా ఉంటుంది. అది ఎంతైనా మీ రాశి లాభస్థానానికి గురుదృష్టి వల్ల వేద పండితులకి, శాస్త్ర పండితులకి, అంటే ఆగమ శాస్త్ర కోవిదులకి చాలా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు బాగున్నాయి. ఏదేమైనా 29వ తారీఖు నాగపంచమి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము, 30వ తారీఖు సూర్య భగవాన్ యొక్క పూజలు చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు పొంది తీరుతారు. అంతేకాదండి, శనీశ్వరుడి యొక్క ప్రభావం మీ మీద ఉంది కాబట్టి శనీశ్వరుడి తైలాభిషేకం చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. శనీశ్వరుడి తైలాభిషేకం చేసుకుంటూ, ప్రదక్షిణలు చేస్తూ, పూజలు చేస్తూ ఉండడమే కాకుండా ఆంజనేయ స్వామికి సింధూర సమర్పణ చేసుకుంటూ అప్పాలు, నైవేద్యము, గారెల దండ స్వామివారికి వేయడము, అంతేకాకుండా స్వామివారికి సింధూరం నేను చెప్పిన సింధూరం రాయించడంతో పాటు వస్త్రం సమర్పించడం వల్ల సకల దోషాలు ఏమంటే అన్ని సకల దోషాలు, శని వల్ల వచ్చే దోషాలు అన్నీ కూడా పరిహారం అయి తీరుతాయి. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరో. సెకండ్ భావంలో ఉన్న రాహువుకి గురుదృష్టి వల్ల ధన ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా కొద్దిగా గొప్ప వాళ్ళతోటి, బాగా డబ్బున్న వాళ్ళతోటో, అయితే పెద్ద పెద్ద వాళ్ళతోటి కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉందండి మీకు. అదే భూములు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. మీ 3వ భావంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉన్న మీకు ఉన్నప్పటికీ కూడా మీకు మంచి చేస్తాడు. ఆయన ధైర్యాన్ని ఇస్తాడు, చెల్లెల్ని చూడడానికి వెళ్ళే అవకాశాలను ఇస్తుంటాడు, ప్రయాణాల్లో బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉండేది చేస్తుంటాడు, కష్టపడి పనిచేయడము, అలాగే మీకు శుభవార్తలుగా ఉండేది చేయడము ఆయన డ్యూటీ అని చేస్తాడు. అలాగే కూడా 4th హౌస్లో కుజుడు కూడా మీకు చాలా అద్భుతం. మకర రాశి వారికి కుజుడు కూడా భాగ్యంలోకి వచ్చాడండి. జనరల్గా 4th హౌస్లో అష్టమంలో ఉన్నాడు. 28వ తారీఖు వరకు కూడా చదువులో ఆటంకాలు ఏర్పరుస్తాడు. ఏదైనా సంతాన విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి ధనయోగం లేకుండా నష్టాలు వస్తాయి. ధనప్రాప్తి కలగదు, నష్టం వస్తుంది. ఏదేమైనా గురు శుక్రులు 6వ భావంలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు. అంటే కొన్ని సందర్భాల్లో గురుడు ఏం చేస్తాడంటే అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే మన మేనమామలకు చిన్న ఇబ్బంది కలిగించడం కానీ చేస్తాడు. కానీ శుక్రుడు కూడా 6వ భావం శుక్రుడు కూడా అసలు మంచివాడు కాదండి. ఆయన మంచి చెడు అలవాట్లు, మంచి అలవాట్లు ఉండవు. చెడు అలవాట్లు, చెడు స్నేహితులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రవి బుధులు 7వ భావంలో కనుకుంటే మనం అనుకుంటుంటాం కదా, చక్కటి భర్త ఆడవాళ్ళకైతే చక్కని భార్య, అందమైన రూపవతైన భార్య వస్తుంది అని శాస్త్రాలు నేను చదివాను ఉంటాయి బుక్స్లో. మీ జాతకంలో కూడా చూసుకోండి, 7వ స్థానంలో కనుక రవి బుధులు ఉంటే అందమైన భార్య, రూపవతైన భార్య వస్తుందని చెప్పాడు. అలాగే ఆడవాళ్ళకైతే భర్త చక్కగా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి అనుకూల దాంపత్య జీవితం ఉండి డెవలప్మెంట్స్ ఉంటాయిట. అది గ్రేట్. 7వ భావాన్నే అదృష్ట స్థానము, కళత్ర స్థానం అంటాం కదా మకర రాశి వారికి. చాలా చక్కగా ఉందండి. ఏదైనా కుజుడుతో కలిసిన కేతుతో కలిసిన చంద్రుడు అష్టమంలో మంచిది కాదు. అంటే కుజచంద్రుడు మంగళయోగం ఇచ్చినా సడన్ గేన్స్ ఇస్తుంటారు మీకు. తలవంతలంకి వచ్చే ధనయోగాన్ని, తలవంతలంకి వచ్చేటువంటి కోర్టు కేసులు, ఈ భూములకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయనుకుంటే తక్కువ గెలుస్తూ ఉంటారు. ఇలా మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భాగ్యస్థానంలోకి కుజుడు వెళ్ళిపోతున్నాడు అంటే భాగ్యస్థానంలో కుజుడు 29వ తారీఖు నుంచి ఉంటాడండి. అంటే మీ వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అభివృద్ధి చెందాలి కూడా. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే కుజ దృష్టి ఉండడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉందండి. అలాగే మీకు ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడమో, రోడ్డు ప్రమాదాలు జరగడమో, మీ ఒంటి మీద బ్లడ్ కనపడమో, ఏదో కొన్ని సందర్భాల్లో కొంతమందికి రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. భయపడాల్సిన అవసరం లేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీరు. విద్యారీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ప్రొఫెషనల్గా మీరు బాగా డెవలప్ అవుతారండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఆడిటర్స్కి, అలాగే మీరు చాలామంది అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళకి, వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి అంటారు సార్, అందరికీ కూడా భాగ్యస్థానం వృద్ధిగా ఉందంటే బాగా డెవలప్ అవుతారు. బంగారం, వెండి ఆభరణాలు బాగుండడము, తీర్థయాత్రలు చేయడము ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మకర రాశి వారికి 10th హౌస్ ప్రొఫెషన్ కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇందా చెప్పినట్టుగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ప్రొఫెషనల్గా బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది.
ప్రమోషన్స్ రావడము, దూర ప్రాంతాలకు వెళ్ళడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడము, ఇలాగ మీకు ఒక విధమైన చాలా అద్భుతంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే గురుడు రిలేటెడ్ కంపెనీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. మకర రాశి వారికి కూడా ప్రొఫెషనల్గా అంటే ప్రొఫెషనల్గాను, వ్యాపార పరంగాను కుజుడు ప్రభావం వల్ల మీ వ్యాపార అభివృద్ధి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ దాంట్లో బాగా డెవలప్ అవుతుంది. ఏదేమైనా శని దృష్టి కుజుడు కొండం చాలా తప్పు అండి. సక్సెస్ కాలేరు. చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. మీరు తీర్థయాత్రలు చేసేటప్పుడు, అలాగే దూర ప్రాంత ప్రయాణం చేసేటప్పుడు, లేకపోతే మీరు విమానాలు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, నీటి వలన వచ్చే ప్రమాదాలు కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ జరగడానికి మకర రాశి వారికి చెప్పుకోదగ్గ సూచనలు మాత్రమే. నిజంగా జరిగిపోతున్న యాక్సిడెంట్స్ అని భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి అండి. మనకు చెప్తున్నాం ముందు జాగ్రత్త. సో ఈ విధంగా మీ జాతకాలన్నీ బాగుంది. ఏదేమైనా మీకు ధనప్రాప్తి ఎక్కువ ఉందండి. లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా తీర్థయాత్రల వలన, విదేశాల పర్యటన వలన, లేకపోతే మీరు సన్మానాలు జరగడం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా దైవ దర్శనాలు చేసుకుంటూ, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా ధనం ఖర్చు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి యాక్చువల్గా శని మంచివాడే, కానీ ఇక్కడ మీకు మంచివాడు కాదు. అది యాక్చువల్గా 12th హౌస్ లార్డ్గా కూడా ద్వితీయ భావం ఉండడం వల్ల ధనప్రాప్తి కొరకు, ధనం సంపాదించడం కొరకు విదేశాలు వెళ్తారు మీరు. అది ఉంది. అసలు యాక్చువల్గా వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు చెడు ఫలితాలు ఎక్కువ ఇవ్వాలి, అలాగే ఇస్తున్నాడు మీకు. మీ రాశిలోనే రాహు ఉండడం అంత అద్భుతమైన మంచిదేం కాదండి. శారీరక శ్రమ, దూర బంధువులకి ఏదో అయిపోతూ ఉండడము, చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ మీకు ఉన్నాయి. గురుదృష్టుల ప్రభావం వల్ల ఇవన్నీ కూడా గృహాల పీడ ఇవన్నీ తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ఏదైనా శనీశ్వరుడు ద్వితీయ భావంలో ఉన్నాడు అంటే, ద్వితీయ భావంలో శనీశ్వరుడు ఉన్నాడంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఫేస్ సంబంధించిన దెబ్బలు కానీ తగలడానికి అవకాశాలు ఉన్నాయి. కుజ దృష్టి ద్వితీయ భావనకు ఉండడం వల్ల, శనీశ్వరుడు ఉండడం వల్ల ఫేస్ సంబంధించిన దెబ్బలు తగలడమో, లేకపోతే ధనం తక్కువ రావడమో, లేకపోతే కొంతమంది నీటి ప్రమాదాలు జరగడమో, ఏదో కొన్ని మీకు సూచనలు బాగా కనిపిస్తున్నాయండి. జాగ్రత్తగా ఉండండి. బహుశా మీకు యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అక్కడ 8వ భావన చెప్పుకుందాం అనుకోండి. ఏదైనా 4th హౌస్కి కంఫర్టబుల్నెస్ తక్కువ అంటే మీ అమ్మగారి యొక్క ఆర్థిక పరిస్థితి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అంతేకాకుండా మీరు ఈ స్టాక్ మార్కెట్ కాదు కదండి, రైతులకు చెప్పుకుందాం. రైతులకు మాత్రం పంటల నష్టాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా గురు శుక్రుల కాంబినేషను వలన మీకు సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం మహర్భాగ్యం అన్నట్టుగా సంతానం బాగుంటుందండి. కేంద్రాధిపత్యం వచ్చిన శుభుడు కోణంలో ఉన్నాడు, అది గ్రేట్. అంటే మంచి ఆభరణాలు, వాహనాలు, వస్తువులు బాగా కొనుక్కుంటారు. మీ జాతకం వల్ల మీ కొడుకులకి చాలా బాగుంటుంది. కొడుకుల వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ మీకు పెరిగి తీరుతుంది. ఏదైనా 6వ భావంలో రఘుబుధులు ఎక్స్ట్రాడినరీ. అంటే ఏంటంటే 6వ భావంలో రఘుబుధులు అంటే ధనప్రాప్తిని కలిగించడానికి అవకాశం ఉండడము, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ రీత్యా ధనప్రాప్తి కలగడము, ఇవన్నీ బాగా ఎక్కువ ఉందండి మీకు. 7వ భావంలో కుజకేతులు తప్పు అంటే మీకు దగ్గర వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉండడము, సంబంధాలే కుదరకపోవడము, చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా 8వ స్థానంలోకి కుజుడు వస్తున్నాడు 29 నుంచి. అంటే 8వ స్థానంలో కుజుడు వచ్చి ఆయనకి శుభ్రంగా శని యొక్క దృష్టి ఉండడం వలన చిన్నపాటి పెద్దపాటి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉంది. కుంభరాశి వారు చాలా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే సామాన్యం కాదు కదండి. 8వ స్థానంలో కుజుడే చాలా తప్పు అనుకుంటే, పైగా ఆయనకి శని దృష్టి అంటే యాక్సిడెంట్ కాకుండా ఉంటాయా? అవి తీరుతాయి. కానీ నేను మీకు అయిపోవాలని నేను కోరుకోను. మీకు అయిపోకుండా, యాక్సిడెంట్స్ అయిపోకుండా ముఖ్యంగా శనీశ్వరుడు అభిషేకాలు చేసుకోవడము, అందువల్ల ఒక ప్రాప్తం అంటే 8వ స్థానం యొక్క దోషం తగ్గుతుంది. ఏదైనా భాగ్యస్థానానికి కూడా ధనప్రాప్తి విపరీతంగా ఉందండి. బహుశా విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అలాగే చక్కటి విదేశీ విద్యలో బాగా రాణించడము, అలాగే వేదశాస్త్ర కోవిదులకి చాలా అద్భుతంగా విద్య రావడము, ధనప్రాప్తి కలగడం జరుగుతుందండి. ముఖ్యంగా ఫారిన్ యోగము బాగా ఎక్కువ ఉంది. విద్యా సంస్థలో పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ప్రొఫెషనల్గా 10th భావాన్ని కూడా ఆయనకి గురుదృష్టి ఉంది కాబట్టి, కుజ దృష్టి ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఎడ్యుకేషన్ సంస్థలో పనిచేసే వాళ్ళకి, ఇలాగ గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళందరికీ ధనప్రాప్తి కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఎక్కువ రావడానికే
మీ జాతక ప్రకారం బాగుంది. భాగ్యస్థానం లాభస్థానాలు రెండు చాలా చాలా బాగున్నాయి కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ద్వితీయ భావంలో శని ఉన్న ఊరి నుంచి దూరంగా చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము జరగబోతుందండి మీకు. సో ఈ విధంగా ఈ వారం రోజులు కూడా మీ అన్ని రాసుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే 29వ తారీఖు నుంచి మనకి జనరల్గా మనం నాగపంచమం చేసుకుంటాం. అలాగే 30వ తారీఖు శివుడికి పూజ చేసుకుంటాం. అదొకటి. శనీశ్వరుడికి పూజ చేసుకోవడం వల్ల కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా మీకు శనీశ్వరుడు కాపాడుతూ ఉంటాడు. అంతేకాదండి, కుంభరాశి వారికి ఇంకోటి ఏంటంటే శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చూడడం వల్ల కారులు వెళ్ళే వారికి భూములకి లేకపోతే గృహ సౌఖ్యము ఇవన్నీ కూడా రావండి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుడికి కుజ దృష్టి ఉందంటే నీటి వల్ల ప్రమాదాలు, నీటి వల్ల గండాలు, నీటి జోలికి పోకుండా ఉంటే చాలు అన్నట్టుగా మీకు బాగా ఉందండి. ఏదేమైనా కుంభరాశి వారికి ఎక్సెప్ట్ గురుడు తప్ప రవి బుధుడు బాగానే ఉన్నారు, కానీ గురుడే చాలా మంచి చేస్తాడండి. మిగతా గ్రహాలన్నీ కూడా ఇబ్బంది పెట్టడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీ రాశి వారికి 12 భావాధిపతి శనీశ్వరుడు కూడా మీకు ద్వితీయ భావంలో ఉండడం వల్ల శనీశ్వరుడు కూడా మీకు యోగించడానికే అవకాశాలు ఎక్కువనే. కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య పూజలు చేసుకుంటూ ఉంటే తప్ప మిగతా కార్యక్రమాల్లో సక్సెస్ కాలేరు. మీనరాశి వారికి శనీశ్వరుడు వలన చాలా దోషాలు ఉన్నాయండి. మీరు చాలా కష్టపడాల్సిందే. శని వక్రగతిలో ఉండడం వలన చెడు ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. 12th house లార్డ్షిప్ వచ్చింది కదా, ఖర్చులు అధికంగా ఉండడము, మీ పనులు మీరే స్వయంగా నిర్వర్తించుకోవడము అలా జరుగుతుందండి. శారీరక శ్రమ ఎక్కువైపోతుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరుగుతుంది. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా మీరు మీ మిత్రుల వల్ల, మీ భార్య గారి కానీ భర్త గారి మూలకంగా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. ప్రయాణాల వలన ఇబ్బందికరంగా ఉండడము, ఇబ్బంది కలగడము, అలాగే స్లో అయిపోతూ ఉండడం జరుగుతుంది. ఏమైనా శుక్రుడు ప్రభావం వలన విద్యలో బాగా రాణిస్తారు. ఆభరణాలు, వాహనాలు, సినిమా రంగంలో, కళారంగంలో అద్భుతంగా రాణించడాలు, పెర్ఫ్యూమ్స్ అదంటే సుగంధ ద్రవ్యాల వాడకాలు అంటారు సార్, అది బాగా వాడతారు మీరు. అంతేకాకుండా చక్కటి చదువు, గురుడు ఉండడం వల్ల చక్కటి చదువు ఇవ్వడము, వేదశాస్త్ర అభివృద్ధి, అంతేకాకుండా మీకు బంగారు ఆభరణాలు, వస్తువులు, విద్య బాగా రాణించడము, అలాగే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉండడము, సంపదలు పెరగడము, ఇవన్నీ చాలా అద్భుతంగా చాలా బాగున్నాయండి. మీకు రవిబుధులు పంచమస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నారు. రవిబుధుల కారణం ఏంటి? పంచమస్థానంలో ఉంటే డాక్టర్స్గా బాగా చలామణి అవుతారు. అలాగే మీ పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన విద్యలు రావడానికి కూడా అవకాశం ఎక్కువ ఉందండి. సత్సంతాన భాగ్యం కలిగి ఉంటారు మీరు. అలాగే మీరు ఫెమిలియర్ పర్సన్గా అవ్వడానికి కూడా అవకాశం ఉంది. స్పోర్ట్స్ రంగంలో రాణించడమే కాకుండా కళారంగంలో కూడా మీకు అభిరుచి ఉంటుంది. అది సంగీతం అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, నృత్యం అవ్వచ్చు, బ్రహ్మాండంగా. అలాగే కళాకారులు కూడా మీకు కళాకారులుగా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. ఏదైనా ఎక్స్ట్రాడినరీ ఏంటంటే కుజుడితో కలిసినటువంటి కేతువుతో కలిసిన చంద్రుడు 28వ తారీఖు వరకు కూడా మీకు ప్రభావం బాగుంటుందండి. 6th house షష్టమ స్థానం వల్ల ఏమవుతుందంటే రాజకీయ రంగంలో పదవులు రావడము, అలాగే మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ సక్సెస్ అవ్వడము, విదేశాలు స్టాంపింగ్ అవ్వడము, మీ మేనమావులకు ఆనందంగా ఉండడము, ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా 7వ స్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు నాడు ఉండే 29 శని దృష్టి ఉంది. 7వ స్థానం ఎలా ఉందంటే మీ వ్యాపార మూలంగా ప్రయాణం చేసేటప్పుడు దెబ్బలు తగలడము, అదే మీ భార్య గారికి కానీ మీ భర్త గారికి కానీ దెబ్బలు తగలడము జరుగుతుంది. మీకు జాగ్రత్తగా ఉండండి. అంటే మీకు అంత బాగుండదు. మీ భర్త గారికి కానీ మీ భార్య గారికి కానీ మీరు దెబ్బలు తగలడము, అదే వివాహాల్లో ప్రాబ్లమ్స్ కలగడము, ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడం, ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండడము, అయితే నీటి వల్ల ప్రమాదాలు కలగడము, అంటే ప్రమాదం ఎటు నుంచే రావచ్చండి. 7వ భావం కాబట్టి భార్యాభర్తల విషయంలోనూ వ్యాపారంలోనూ మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆయుష్ బాగా ఉంటుందండి, ఆయుర్దాయం లోటు లేదు. అలాగే సడన్ గెయిన్స్ మీకు బాగా ఉన్నాయి. ధనప్రాప్తి ఉండడం బాగా ఎక్కువ ఉందండి మీకు. అంతేకాకుండా 9th house లార్డ్ ప్రభావం వలన మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న, అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా విమాన సంస్థలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మీకు అంటే జనరల్గా కుజుడి ప్రభావం వల్ల మీ రాశి వారికి కూడా జనరల్గా ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది అంటారు సారా.
అంటే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు, ధనప్రాప్తి అంటాం, అలా జరుగుతుంది. తీర్థయాత్రలు కూడా బాగా చేస్తారండి. ప్రొఫెషనల్గా చాలా పైకి వస్తారండి మీరు. 8th హౌస్ ఎంత బాగుందో 10th హౌస్ ప్రొఫెషనల్గా బాగా థ్రిల్లర్, చాలా బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. మీకు బాగా డబ్బులు రావడము, ప్రమోషన్స్ రావడము, అదృష్టం కలగడము, అలా ఒక ఊపు ఊపేయడము, అలాగే బ్రహ్మాండంగా అంటే మంచి అంటే ఊపు ఊపేయడం అంటే జనరల్గా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మంచి అద్భుతంగా ప్రమోషన్స్ రావడం అర్థం అనమాట అండి. అలా చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, ప్రొఫెసర్స్ గాను, ఆడిటర్స్ గాను, వేదశాస్త్రంలో బాగా రావడము, అడ్వకేట్స్కి బాగుండము, అంటే ప్రొఫెషనల్గా బాగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మరింత డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదైనా 12వ భావంలో రాహు అంత అద్భుతమైన మారడం మాత్రం కాదు, శారీరక శ్రమ, దూర ప్రాంత బంధువులకి ఇబ్బందులు కలగడము, ఇంకా పశు నష్టము, గృహంలో పీడ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ ఉంటాయి. కానీ గురు దృష్టి ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయండి. ఏదేమైనా శనీశ్వరుడికి పూజ చేయించుకోవడము, రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి పూజలు చేయించుకుంటూ, సంతోషి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన కూడా ధనప్రాప్తి బాగా కలుగుతుందంటే సంతోషంగా మీరు ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా శని ప్రభావం ఉంది కాబట్టి గాయత్రి మంత్రసిద్ధి, గాయత్రి జపం నేర్చుకోవడము, గాయత్రి మంత్రం నేర్చుకోవడం కాదు, చేయడము. అదేకాకుండా తల్లిదండ్రుల సేవలు ఖచ్చితంగా చూసుకోవాలండి. అంతకంటే మరీ ఎక్కువ గురువుగారి సేవలు అదొకటి. అంతేకాకుండా పేదవారికి సేవలు, ధనం ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, ఫుడ్ ఇవ్వడము పేదవారికి, అలా చేసుకుంటూ ఉండడం వల్ల ముఖ్యంగా శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయండి. అంతేకాకుండా తైలాభిషేకం కూడా చేయించుకోవాలి. మందపల్లిలో కానీ మీకు ఎక్కడ వీలుంటే అక్కడ చేయించుకుంటే మీకు శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయి. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, పరిహారాలు ఏమి ఉంటాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే శనీశ్వరుడు ఆయన వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే చాలా రాశుల వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలండి. అది మందపల్లిలో చేయించుకోవడం మీ ఇష్టము, ఎక్కడైనా చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడు జపము, తర్పణాలు, దానం, హోమం ఇది చేయించుకోవడం వలన. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, వడమాల గారెల అంటే వడమాల అంటే గారెలు అండి, అప్పాలు సమర్పించడం వలన, తమలపాకులతో పూజ చేయించడం వలన, అంతేకాకుండా స్వామివారికి వస్త్రం సమర్పించడం వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, తిరునల్లారులో చూడండి శనీశ్వరుడు ఉన్నాడంటే శివుడికి అభిషేకం చేస్తారు. అలాగే మందపల్లిలో చూడండి శివుడికే శనీశ్వరుడు పేరుగా తోటి ఆయనకి తైలంతో నూనెతో అభిషేకం చేస్తుంటారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే శని యొక్క దోషాలు పోవాలంటే శివుణ్ణి పట్టుకోవాలి. శివుడికి తైలాభిషేకం చేయకూడదండి. శివుడికి మల్లెపూలతో పూజ చేసుకోవడము, సుగంధ ద్రవ్యాలతో పూజ చేసుకోవడం వలన, అలాగే మారేడు దళాలు, తులసి దళాలతో పూజ చేసుకోవడం వలన స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా రాహు ప్రభావం కూడా చాలామందికి చాలా ఉందండి. ఈ రాహు వల్ల కూడా చాలా సర్పదోషాలు ఉన్నాయి, కొంతమంది పిల్లల దోషాలు కూడా ఉన్నాయి, పిల్లల పుట్టే విషయంలో కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకోవడము, అలాగే నిత్య సంతోషి అమ్మవారిని నిత్యము కొలవడము, ఆవిడని వీలున్నప్పుడల్లా అమ్మవారి దర్శనం, నిత్యం సంతోషి మాత అమ్మవారి దర్శనం చేసుకుంటేటండి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లు ఉన్నా నెమ్మదిగా సంతోషం వచ్చేస్తుంటాయి మీలో. అంటే దుఃఖం పోయి సంతోషం వస్తుంది. అమ్మవారిని డెడికేటెడ్గా పూజ చేయాలి. అంతేకాకుండా కుజ దోషాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల యాక్సిడెంట్ చాలామంది అన్ని రాసులకి యాక్సిడెంట్ చూపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కళ్యాణం చేయించుకోవడం వల్ల, నిరంతరము స్వామివారిని పూజ చేయడం వల్ల ఈ దోషాలన్నిటి కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉన్నాయండి. అంతేకాకుండా ఈ నెల 29వ తారీఖుని నాగపంచమి వస్తుంది. అద్భుతం. నాగపంచమి రోజు విశేషంగా అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మల్లె పువ్వులతో పూజ చేయడము, అలాగే ఆవు పాలతోటి తేనె పంచామృతాలతో అభిషేకించడము చేయడం వల్ల, వస్త్ర సమర్పణ వల్ల, చక్కటి మల్లె పువ్వులు కానీ దండ స్వామివారికి సమర్పించడం వల్ల స్వామివారు సంతోషిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అంతేకాకుండా 30వ తారీఖు కూడా సూర్య భగవానికి పూజ విశేషంగా ఉంటుందండి. సో ఆ రోజు సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయంటే సందేహం లేదు. సో ఈ విధంగా 12 రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రావాలని, ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన దోషాలు సంపూర్ణంగా పోయి దీర్ఘాయుర్దాయంగా ఉంటూ
చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.